పెద్దగా దాని పెద్ద సెటప్ అవసరం లేదు. ఐసీయూ వెంటిలేటర్ కావాల్సిన పరిస్థితి వెంటిలేటర్ ఏం చేస్తాం రెఫర్ చేస్తాం. వెంటిలేటర్ వరకు వెళ్ళేకి చాలా అడ్మిట్ అయ్యే దాంట్లో 10% 10-15% అడ్మిట్ అయ్యేదాన్ని. మిగతా 80% వరకు నేను ఆక్సిజన్తో హ్యాండిల్ చేసుకోవడానికి అప్ టు యాక్సిడెంట్ హ్యాండిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే మేము కోవిడ్ సర్వీస్ వారికి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కూడా ఇబ్బంది లేకుండా సప్లై చేయించడం కావచ్చు, ఇంకా ఏదైనా ఒకవేళ వారికి కావాల్సిన సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తాం. సో మేము ఇక్కడ మా డాక్టర్ చెప్పిందంటే నిజం ఆర్మూర్లో కూడా అట్లీస్ట్ ఒక 10 హాస్పిటల్స్లో మనం 10 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ కోవిడ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పటివరకు ఐ థింక్ 1-2 వచ్చాయంటే అంతే. ఓకే లైఫ్ ఆఫ్ కోవిడ్ వాళ్ళకి కూడా అక్కడే ఇవ్వాల్సి వస్తుంది. సో 2 ఎంట్రన్సెస్ ఉంటాయి, ట్రయల్స్ లేదు. సో ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మనం మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ మార్చాలంటే కూడా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఒకసారి కోవిడ్ సెంటర్ లాగా మార్చేసిన తర్వాత దెన్ ఒకసారి వేవంతా అయిపోయి నాన్ కోవిడ్ లాగా మళ్ళీ ఎవరైనా ఒకవేళ అంటే ఇక్కడ మీరు క్యాబ్ చేసుకోవచ్చు. మా ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసును దృష్టిలో పెట్టుకొని మనం అంటే కరోనా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనం 2 రకాలుగా చేస్తున్నాం. ఒకటి ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ చేయించడం, రెండవది హాస్పిటల్లో చేయించడం. అయితే ఇంట్లోనే ఉంటూ చేయించే దాంట్లో మనం టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హోమ్ ట్రీట్మెంట్ కిట్ ఇస్తూ వారికి ఇంట్లో ఏ విధంగా ఆ మందులు వాడాలని చెప్తూ ఆ ప్రాసెస్ అన్ని పిఎస్సి పరిధిలో నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతూ ఉండడం వల్ల మనకు హాస్పిటల్లో జాయిన్ అవుతున్న ఇన్పేషెంట్ల యొక్క సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్లో అటు గవర్నమెంట్ సెక్టార్లో ఇటు ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ ఆఫ్ బెడ్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని వర్కౌట్ చేస్తూ వస్తున్నాం. గవర్నమెంట్ సెక్టార్లో రేపటి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రస్తుతం 370 ఉంది. అది దాన్ని 500కి పెంచే విధంగా చర్యలు తీసుకున్నాం. అంతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసాం. రేపటి నుంచి అక్కడ 500 మెంబర్స్ ఇన్పేషెంట్ తీసుకున్నట్టుగా అంటే 500 కూడా ఆక్సిజన్ బెడ్స్తోనే ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనకున్న గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న మేజర్ 2 హాస్పిటల్స్ ఇక్కడ మనకు ఆర్మూర్లో ఉన్న ఏరియా హాస్పిటల్, అదేవిధంగా బోధన్లో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అయితే ఈ రెండింటినీ కూడా పూర్తిగా మనం కోవిడ్ సర్వీసెస్ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నాన్ కోవిడ్ సర్వీస్ని కొంచెం తగ్గించుకుంటూ ఈ 2 హాస్పిటల్లో ఇక్కడ 100 బెడ్స్తో 100 ఆక్సిజన్ బెడ్స్తో అంటే ఉన్న ప్రతి బెడ్ను ఆక్సిజన్ ఇచ్చే విధంగా దీన్ని ఒక 100 బెడ్స్, బోధన్ను కూడా ఒక 100 బెడ్స్తో చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేబీ ఒక 3-4 డేస్లో ఇక్కడ ఒక 100 బెడ్స్, బోధన్లో ఒక 100 బెడ్స్ అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా మనకు అంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేసుకునే విధంగా క్వారంటైన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్వారంటైన్ సెంటర్స్లో అంటే ఇప్పుడు డివిజన్ హెడ్ క్వార్టర్లో 50 బెడ్స్తో వాళ్ళను ఏర్పాటు చేసే విధంగా చెప్పాం. ఇక్కడ మనకు పెర్ఫెక్ట్ మోడల్స్ కూడా రన్ అవుతూ ఉంది. అదేవిధంగా బోధన్లో ఉంది. నిజామాబాద్లో 100 బెడ్లతో అక్కడ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా 200 బెడ్స్ మనకు క్వారంటైన్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా మనకు జిల్లాలో ఉన్న 8 సిఎస్సీలను కూడా అవసరమైనప్పుడు వాటిని కూడా వాడుకునే విధంగా ఒక సిఎస్సీలో 20 బెడ్స్ కోవిడ్కి మార్చుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ ఇంకా వాటిని అవసరమైనప్పుడు వాడదామనే ఉద్దేశంతో రెడీ పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా గవర్నమెంట్ సెక్టార్లో వీలైనంత వరకు ఎక్కువ బెడ్స్ కోవిడ్ పేషెంట్కు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా ప్రైవేట్ సెక్టార్లో కూడా మనం ఈ యొక్క కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రస్తుతం అంటే ఈ రోజు వరకు మనకు జిల్లాలో 20 హాస్పిటల్కు మనం ఈ యొక్క కోవిడ్ ట్రీట్మెంట్ కోసం 700 బెడ్స్ మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక అవకాశం ఇచ్చాము కూడా. సో ఇంకా కూడా పెరగాలనే ఉద్దేశంతోన ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో సుమారుగా 1500 బెడ్స్ పెంచుకోవాలనే ఆలోచనతో ప్రస్తుతం అవసరమంటే దాన్ని 2000 పెంచాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ సందర్భంగా నేను ప్రైవేట్ డాక్టర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా నిజామాబాద్లో ఎవరైనా ఒకవేళ కరోనాతో ఇన్ఫెక్ట్ అవుతే వారికి నిజామాబాద్లోనే అంటే నిజామాబాద్లో ఉన్న
జిల్లాలోనే వారికి సేవలు అందించే విధంగా మనం ముందుకు రావాలి. అందుకు మీరు మీ హాస్పిటల్స్ను నాన్ కోవిడ్ సర్వీసెస్ తగ్గించుకొని కోవిడ్ సర్వీస్ పెంచుకునే విధంగా మీరు మార్చుకోవడానికి ముందుకు వస్తే తప్పకుండా మీకు కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వడం, అదేవిధంగా మీకు కావాల్సిన సపోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఎవరైతే కోవిడ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఉందో వాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం. మీరు మీ ప్రైవేట్ హాస్పిటల్ను అంటే ఛార్జబుల్గానే మీరు సర్వీస్ అందించవచ్చు. దాంతోపాటుగా అంటే ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూనే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇబ్బంది రాకుండా ఉండడానికి జిల్లాలో ఇప్పటికీ మనం జీజీహెచ్లో పాజిటివ్ వచ్చిన వారికి అంటే పాజిటివ్ వచ్చిన ప్రెగ్నెంట్ లేడీకి మనం డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ రోజు సుమారుగా 10 నుంచి 15 వరకు అంటే పాజిటివ్ పర్సన్స్ మనం డెలివరీ చేస్తున్నాం. అంటే దాన్ని ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతోన నిజామాబాద్లో ఉన్న 3 డివిజన్లో 3 CSCలను మనం పూర్తిగా ఓన్లీ పాజిటివ్ ప్రెగ్నెంట్ ఉమెన్కు డెలివరీస్ కోసమని మార్చేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు సాయంత్రానికి ఆ 3 CSCను ఫైనల్ చేసుకొని ఒక 3 రోజులలో ఆ సర్వీసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. సో అంటే కోవిడ్ పేషెంట్స్కి ఎక్కడ కూడా వారికి మెడిసిన్స్ కానీ లేదా మెడికల్ సర్వీస్ అందించడంలో ఇబ్బంది కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఏరియాలో ఆ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న అంటే లోకల్ బాడీకి సంబంధించిన చైర్పర్సన్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ సర్పంచులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ అంటే తప్పకుండా జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని దృష్టితో ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రజలు గమనించాల్సిందంటే ప్యానిక్ అవ్వద్దు. ఎక్కడ కూడా తప్పకుండా మీకు ఒకవేళ పాజిటివ్ వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్యానిక్ అవ్వద్దు. రెండవది ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. సో దానికోసం అందరూ కూడా సహకరించాలి. అంటే మనం ఫస్ట్ వేవ్లో చూస్తాం, అప్పుడు చాలా వరకు ఇంత ఇన్ఫెక్షన్ రేట్ లేదు. కారణం ఏంటంటే అప్పుడు మాస్క్ పర్ఫెక్ట్గా ధరించేవాళ్ళం. ఇప్పుడు చాలా వరకు మాస్క్ ధరించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా హైగా ఉంది. సో దయచేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించడం అనేది కంపల్సరీగా అందరూ కూడా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులు కాకుండా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. సో ప్రజలు దీనికి సహకరించినట్లయితే మనకి ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుంది, వారు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. సో కోవిడ్ నిబంధనలు అనేది ప్రతి ఒక్కరు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాటించినప్పటికీ లేదా ఇంకో వేరే రీజన్తో ఒకవేళ కోవిడ్ వస్తే మాత్రం కంగారు పడకండి. ప్రభుత్వం మీ వెనకాల ఉంది. ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాల సర్వీస్ ఇచ్చే విధంగా ముందుకు సాగుతుంది. గౌరవ శాసనసభ్యులు మరి పీయూసీ చైర్మన్ మా డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న గారి ఆదేశాల మేరకు మరి నిన్నటికి నిన్న ఏదైతే మన ఆర్మూర్ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి కరోనా రేటు ఏదైతే ఉందో మరి దాన్ని నివారించడానికి మన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని మరి 100 పడకల ఆసుపత్రిగా కోవిడ్ సెంటర్గా చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. వెంటనే మరి వారి ఆదేశాల మేరకు నేడు కలెక్టర్ గారు విచ్చేసి మరి యొక్క ప్రదేశం అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా సందర్శించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు మరొక విన్నపం కూడా చేయడం జరిగింది. ఎవరికైతే తుంటి మరి మోకాళ్ళది ప్రాబ్లం కీళ్ళ నొప్పి ఉంటుందో వీరందరూ కూడా శస్త్రచికిత్స చేయించుకోవడానికి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నారు. మరి హైదరాబాద్ రీతిలో వారికి చేయించడానికి పూనుకున్నారు. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వారు వచ్చి వారి పేరును నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఎక్కడ కూడా మీరు ధైర్యాన్ని వదలకండి, ధైర్యంతో ఉండండి. మంచి భోజనం తీసుకుంటూ మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఖచ్చితంగా మాస్క్ ధరించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. आरमूर सरकारी दवाखाने में कलेक्टर साहब आके पूरे वार्ड में देख लेके गए। जो भी अपने मास्क लगा के गलिया में फिरना और दूर डिस्टेंशन रह के हर दुकान में होंगे, किसी दुकान में होंगे अपन अपने हिसाब से दूर से रह के जो भी कारोबार करना है कुछ भी करना है। और ये कि ऐसा नहीं कि आज अपन अपनी जान की हिफाजत से अपन अपने हिसाब से अपन रहो, उन्हें बोला इन्हें बोला, ऐसा नहीं रहता। और अपनी ताकत से देखती है अपन अच्छा खाना अच्छा पीना, हिम्मत नहीं हारना, डरना नहीं। जो भी है हिम्मत से काम करो, हिम्मत से रहो। और अरे अपने को कोरोना वो नहीं है, अपन अपनी हिफाजत से अपन रहो। ये नहीं कि अपने को कोरोना उसको कोरोना है, नहीं। कोरोना आया भी तो अपने हिफाजत से अपन रहो। अपन जान को है तो कुछ भी है तो अपने सरकारी दवाखाने में हैदराबाद में
यहाँ आज कलेक्टर साहब आके बोले कि जिसको भी तकलीफ है यहाँ के सरकारी दवाखाने में देख सकते, बता सकते, डरना नहीं, आके बता लेना। अपनी जान की तरफ से 10 जाना को नहीं जाने देना। एक आज सरकारी दवाखाने में कलेक्टर का विजिट हुआ। हमारे डायनामिक युवा एमएलए के आदेशानुसार जीवन रेड्डी साहब के अहकामत पर कलेक्टर साहब विजिट करें। 30 बेड्स हॉस्पिटल को 100 बेड्स हॉस्पिटल का आज मंजूरी दिया गया है। कोविड जिसको की भी हुआ उन्हें परेशान मत हो, क्यों बोले तो ये हिम्मत से रहने के आए और मास्क लगा के फिरे, क्योंकि मैं एक ही बोलना चाह रहा हूँ, डिस्टेंस से मेंटेन करो। ये बीमारी डिस्टेंस से नहीं आती, मगर मास्क लगा लेके रहो। हमारे एमएलए साहब के अहकामत पर आज कलेक्टर साहब विजिट करें, मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంగా జిల్లా కలెక్టర్ కోవిడ్ రోజు కరోనా అనేది రోజు రోజుకు పెరగడం వల్ల ప్రజలకు ఇబ్బంది పరుస్తున్న వేళ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూజ్ చేయాలని ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే మన కలెక్టర్ గారు ఆర్మూర్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక 4 రోజుల్లో దీనిని కోవిడ్ సెంటర్గా పెట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మనం నిరుపేదలు బయటికి నిజామాబాద్కి వెళ్లకుండా, హైదరాబాద్కి వెళ్లకుండా వారికి చేయాలని ఒక కంకణంతో మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి, అదేవిధంగా మా కలెక్టర్ గారు చేస్తున్న ఈ సంకల్పాన్ని చేస్తున్న ఈ డాక్టర్స్ కూడా దీనికి తోడు గవర్నమెంట్లో ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్స్ ఎల్లప్పుడూ మీకు ప్రజలకు సహకరించడానికి ఎల్లప్పుడూ ఉంటారు. దీనికి తోడు ఇక పిలిపించి కూడా మాట్లాడడం జరిగింది డాక్టర్స్తో. వారు కూడా ప్రైవేట్గా కోవిడ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఇక 8 రోజుల్లో కొన్ని ప్రైవేట్ కరణీయమైన కోవిడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 40 నుండి 50 వరకు కోవిడ్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడానికి విత్ ఆక్సిజన్స్తో ఏర్పాటు చేయడానికి ఎల్లప్పుడూ మేము సహకరిస్తాము డాక్టర్స్తో. ప్రజలకు ఈ వార్త చేరేటట్టు ప్రెస్ మిత్రులకు చెప్పడం జరుగుతుంది. ప్రతి పోలియోకి సంబంధించిన కానివ్వండి, అదేవిధంగా వెన్నుముక్కకు సంబంధించిన కానీ శస్త్రచికిత్సకు మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ హాస్పిటల్లోకి చికిత్స పొందేందుకు ప్రతి ఒక్కరికి ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చెప్పాలని చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజల దృష్టికి వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే అంగడ్ బజార్ ప్రతి వీక్లీ మార్కెట్ బుధవారం ఈ అంగడ్ బజార్ని కూడా మొత్తం ఈ కరోనాను కట్టడి చేసేందుకు బుధవారం రోజు అంగడ్ బజార్ను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే కొన్ని చోట్ల కంటోన్మెంట్ జోన్లుగా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు రోడ్లో తిరగకుండా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, గుంపులుగా తిరగద్దు. ఇది చాలా సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. పానిక్ కాకుండా భయాందోళనకంగా తీసుకుంటే వ్యాపారులు సంచలన కూడా మీరు వ్యాపారులు దుకాణాలు కూడా షాపులు ఓపెన్ చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఒక టైం టు టైం పెట్టుకొని దుకాణాలు ఓపెన్ చేసుకోండి. ఇది ప్రజలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాను.